మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆ అంశం ఏంటంటే, క్రీస్తు సత్పురుషుడు కాడా? క్రీస్తు సత్పురుషుడు కాడా? లోకంలో కొందరు బైబిల్ విమర్శకులు క్రీస్తు ప్రభు వారి మీద బురద జల్లాలని తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రంథాన్ని తప్పుడుగా వక్రీకరిస్తూ ఉన్నారు. గ్రంథం చదివేవాళ్ళు కొంతమంది గ్రంథంలో దేవుని గురించిన అనేక వాస్తవాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో చదువుతుంటారు. మరికొంతమంది విమర్శనాత్మకంగా గ్రంథంలో ఏమైనా లోపాలు వెతికి పట్టుకోవాలని అదే ఉద్దేశంతో చదివేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అలాంటి వారు క్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. క్రీస్తు ప్రభువు జీవించే కాలంలో ఆయన చుట్టూ 4 రకాల గుంపులు వెంబడిస్తూ ఉండేవారు. ఒక రకం గుంపు ఎవరంటే రొట్టెల కోసం ఆయన చుట్టూ తిరిగేవారు. రెండో గుంపు ఎవరంటే ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటే ఎలా చేస్తున్నాడో చూద్దామనే ఉద్దేశంతో వచ్చే గుంపు ఒక గుంపు. ఇక మూడో గుంపు ఎవరంటే ఈ శాస్త్రులు పరిచయాలు లాంటి వాళ్ళు ఆయన మీద నేరం మోపాలని, ఆయన మాట్లాడే మాటల్లో తప్పులు వెతకాలని ఆయన చుట్టూ తిరిగేవారు. ఇక 4వ గుంపు ఎవరంటే ఆయన వాక్యం విని వాక్య ప్రకారం బ్రతకాలనే ఉద్దేశంతో మరికొంతమంది తిరిగేవారు. కాబట్టి క్రీస్తు ప్రభువు కాలంలో ఆయన బోధల్లో, ఆయన మాటల్లో తప్పులు వెతకాలని ఎలాగైతే మరి కొందరు శాస్త్రులు పరిచయాలు ప్రయత్నం చేసేవారో, ఈ దినాల్లో కూడా గ్రంథంలో ఏమైనా లోపాలు ఉన్నాయని చెప్పి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి గ్రంథంలో ఎలాంటి తప్పులు లోపాలు లేవు. ఒకవేళ మనుషులు గ్రంథాన్ని చదివేటప్పుడు అపార్థం చేసుకోవచ్చు. అది అపార్థం చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం వారిదే కానీ గ్రంథంలో ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి సమస్యలు లేవు. ఈ విషయాలు మనము మరి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఈ సందర్భం మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17-18. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, నిత్యజీవనకు వారసునగుటకు నేనేం చేయవలని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియజేయను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటునని చెప్పాను. యేసు అతను చూసి అతను ప్రేమించి, నీకు ఒకటి కుదువగనున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు, క్రీస్తు ప్రభు ఎదుటి మోకాళ్ళు ఉన్నాడు, సద్బాధకుడా, ఓ మంచి బాధకుడా, నిత్య జీవనకు వారసునవుటకు నేనేం చేయాలి అని అడిగాడు. దానికి క్రీస్తు ప్రభు వారు ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడితో సమాధానం ఏం చెప్పారంటే, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, లేక నన్ను మంచివాడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. వారి మాటలో చెప్పాలని దేవుడు ఒక్కడే మంచివాడు కానీ మరి ఎవరు మంచివారు కాదు అని క్రీస్తు ప్రభువు చెప్పారు. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో క్రీస్తు ప్రభువు వారు తాను సత్పురుషుడని కానని చెప్పటం లేదు,
క్రీస్తు వారు తను తగ్గించుకొని తన తండ్రిని హెచ్చించి దేవుడు ఒక్కడే సత్పురుషుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే సత్పురుషుడు, యెహోవా ఒక్కడే సత్పురుషుడు, యెహోవా ఒక్కడే మంచివాడు అని క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరి ఎవడును అనే మాట గమనించండి. మరి ఎవడు అనే మాటలో క్రీస్తు వారు చేర్చబడడు. మరి ఎవడనే మాటకు అర్థం ఏంటంటే మానవులు ఎవరు సత్పురుషులు కారు, మానవులు ఎవరు మంచివారు కారు. తండ్రి అయిన దేవుడు సత్పురుషుడు, మంచివాడు, క్రీస్తు వారు సత్పురుషుడు, మంచివాడు. ఆ విషయం ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఈ వచనంలో క్రీస్తు ప్రభువారు తను తగ్గించుకుంటూ తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి హెచ్చిస్తూ మాట్లాడుతున్న సందర్భం ఇది. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే సత్పురుషుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే మంచివాడని చెబుతూ ఉన్నారు. అంతేగాని తాను సత్పురుషుని కానని చెప్పడం లేదు. దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునైన మాటలో తాను చేర్చబడ్డాడు. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా చేర్చబడతారు. ఇక్కడ క్రీస్తు వారు తన తండ్రిని మరి ఘనపరిచినటువంటి హెచ్చించినటువంటి సందర్భాల గ్రంథంలో పలు చోట్ల వ్రాయబడి ఉన్నాయి. క్రీస్తు వారు తండ్రి అయిన దేవుని గురించి మరి చెప్పినటువంటి సంగతులు కొన్ని మీ గ్రంథంలో చూపిస్తాను. మొట్టమొదటిగా క్రీస్తు వారు ఏమన్నారంటే, దేవుడు లేక తండ్రి అయిన దేవుడు తనకు తండ్రిని, తండ్రి అయిన దేవుడే తనకు దేవుడని క్రీస్తు వారు చెప్పారు. క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే తనకు ఒక తండ్రి ఉన్నాడని, తనకు దేవుడు ఉన్నాడని క్రీస్తు వారు చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు తనకు తండ్రిని, తండ్రి అయిన దేవుడే తనకు దేవుడని క్రీస్తు వారు చెప్పారు. తన తండ్రిని ఆయన హెచ్చించారు, గణపరిచారు. యోహాను సువార్త 20 అధ్యాయము 17 వచనం మీరు చదవండి. రెండవ సంగతి ఏంటంటే తండ్రి అయిన దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు, ఆయన ఒక్కడే అనే విషయాన్ని తన తండ్రిని గురించి హెచ్చిస్తూ క్రీస్తు వారు మాట్లాడారు. కాబట్టి నో సెకండ్, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన అద్వితీయుడు. మార్కు సువార్త 12 అధ్యాయము 29వ వచనము 30వ వచనం మీరు చదవండి. మూడో సంగతి ఏంటంటే తండ్రి అయిన దేవుడు పంపితేనే తాను వచ్చానని క్రీస్తు వారు యోహాను సువార్త 17 అధ్యాయంలో ఆయన మాట్లాడారు. యోహాను సువార్త 17 అధ్యాయం 18వ వచనం చదవండి. అలాగే నాలుగో సంగతి ఏంటంటే తండ్రి చిత్తము జరిగించడానికే గాని తన ఇష్టము నెరవేర్చుకోవడానికి తాను రాలేదని క్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 6 అధ్యాయము 38వ వచనం మీరు చదవండి. ఐదో సంగతి ఏంటంటే నా తండ్రి నాకంటే గొప్పవాడని యోహాను సువార్త 14 అధ్యాయం 28వ వచనంలో కూడా క్రీస్తు వారు చెప్పారు. నా తండ్రి నాకంటే గొప్పవాడు, యోహాను సువార్త 14:28. ఆరో సంగతి ఏంటంటే నా తండ్రి అందరికంటే గొప్పవాడని కూడా క్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 10 అధ్యాయము 29వ వచనం మీరు చదవండి. ఏడో సంగతి ఏంటంటే అధికారాలు అనుగ్రహించేవాడు తండ్రి అని యోహాను సువార్త 19 అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు వారు చెప్పారు పిలాతుతో. అధికారాలు అనుగ్రహించేవాడు తండ్రి అని క్రీస్తు వారు చెప్పారు. అంతేకాదు 8వ సంగతి ఏంటంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని అపోస్తల కార్యములు 1 అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడారు. కాబట్టి ఇంకా అనేక సంగతులు క్రీస్తు వారు తన తండ్రిని గురించి తెలియజేశారు. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో కూడా క్రీస్తు వారు తన తండ్రి దేవుణ్ణి హెచ్చిస్తూ దేవుడు ఒక్కడే సత్పురుషుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే సత్పురుషుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే మంచివాడని తన తండ్రిని హెచ్చిస్తూ ఉన్నారు. తను తగ్గించుకుంటూ కూడా ఉన్నారు. కాబట్టి క్రీస్తు వారు తన సత్పురుషుని కానని చెప్పడం లేదు. అక్కడున్న మనుషులను ఉద్దేశించి, అక్కడున్న మనుషులు లేకపోతే భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా సత్పురుషుడు కాడని క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు.
కాబట్టి ఈ సందర్భాలు మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలోను, లూకా సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలోను, మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలోను యవనస్తుడైనటువంటి ధనవంతుడు ఈ సందర్భం గురించి మనం ఈ 3 చోట్ల మనం చదువుకుంటాము. కాబట్టి ఈ వచనాల్ని కొందరు బైబిల్ విమర్శకులు లేక బైబిల్ శత్రువులు వాళ్ళు కొందరు అపార్థం చేసుకుంటున్నారు. కొందరికి సంగతి తెలిసినా సరే దాన్ని దాచిపెట్టి ప్రజల్ని మోసం చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి తెలిసిన సామెతో చెప్తా, నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ దొంగ నిద్రపోయేవాడిని మనం లేపలేమంటుంటారు కదా. కొందరు తెలియక గ్రంథాన్ని అపార్థం చేసుకుని మాట్లాడేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కొంతమంది గ్రంథం తెలుసు కూడా బైబిల్ మీద ఏదో రకంగా బురద జల్లాలనే ఉద్దేశంతో మాట్లాడేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. క్రీస్తు ప్రభువు వారు తాను సత్పురుషుడు కాను అని తాను చెప్పటం లేదు. మరి ఎవడును అంటే ఏ మానవుడు అని అర్థం. మరి ఎవడును అనే మాటలో క్రీస్తు ప్రభువు వారు చేర్చబడరు. ఎందుకని అంటారా? ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు దేవత్వం కలిగినవాడు, మానవత్వం కలిగినవాడు. ఆయన దైవ మానవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా మానవత్వం కలిగిన వాళ్ళమే, దైవత్వం కలిగిన వాళ్ళం కాము మనము. కాబట్టి దేవుడు ఒకడే సత్పురుషుడు. ఆ మాట ఇంకా కొంచెం వివరంగా క్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక్కడే మంచివాడు అని చెప్పాడు. మంచివాడు ఒక్కడే అని చెప్పారు క్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 19:17లో. మంచి అనే మాటకి ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా స్పందించారు. క్రీస్తు ఇక్కడ తాను సత్పురుషుడను, మంచివాడను కాదు అని ఆయన చెప్పటం లేదు. ఇక్కడ గమనించాలి. మంచి అనే పదంలో సంపూర్ణంగా దాగి ఉన్నటువంటి ఆ సంగతిని ఆ యవనస్తులైన ధనవంతుడు గ్రహించాలని కోరి ఆయన ఇలాగన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువు వారు సత్పురుషుడే. దీనికి మంచి ఉదాహరణ మీ గ్రంథంలో చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి అక్కడ సందర్భం, వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీని పట్టుకున్నారు. అందులో శాస్త్రులు, పరిచయులు ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. క్రీస్తు ప్రభువు వారి దగ్గర తీసుకుని వచ్చారు. ఈమె వ్యభిచారం చేస్తూ ఉంది. ఈమె మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు చంపేయాలి, నువ్వేమంటావని చెప్పేసి ఆయన శోధిస్తూ అడుగుతున్నారు. ఆయన ఇరుకులో పెడదామని చెప్పేసి, ఆయన ఇబ్బందులు పెడదామని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన మీద నేరం మోపుదని ఉద్దేశంతో వారు తీసుకొచ్చారు. అయితే క్రీస్తు ప్రభువు వారు వారికి సూటైన సమాధానం చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చు అని క్రీస్తు ప్రభువు చెప్పారు. గ్రంథం ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోను, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలోను, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, అందరూ పాపులే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అక్కడ వచనాల్లో మనం చదువుకుంటున్నాము. అయితే మనిషి ఎలా పాప అవుతున్నాడంటే జన్మ పాపి కాదు. మనిషి ఎలా పాప అవుతున్నాడంటే కర్మ పాపి. అంటే పాపం చేస్తేనే పాప అవుతాడు. పుట్టుకతోనే మనిషి పాపి కాదు. అందును బట్టి మీలో పాపం లేనివాడు,
అక్కడ పాపలైన వాడు ఎవడో లేడు, అందరూ పాపులే. తర్వాత పుట్టినట్లో మనం చదువుకుంటాము, వారు మనస్సాక్షి గద్దించబడిన వారై వారు తిరిగి వెళ్ళిపోయారు. వారు పాపులైన సంగతి వారి మనస్సాక్షి వారిలో ఉండి వారి మీద నేరారోపణ చేసింది. అందుకే వారు తప్పు వారు తెలుసుకున్నారు. మీలో పాపం లేనివాడు, అక్కడ పాపం లేనివాడు ఒక్కడే ఉన్నాడు. రాయి వేయడానికి ఒక్కడే యోగ్యుడు, ఆయనే క్రీస్తు ప్రభువారు. ఆయన కూడా అన్నారు 11వ వచనంలో ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును ఒకవేళ రాయి వేయాలంటే రాయి వేయడానికి నేను యోగ్యుణ్ణి, నేను కూడా నీ మీద రాయి వేయను, నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు రాయి వేయ మరి తగినవాడు, ఆయన రాయి వేయొచ్చు, ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, అలాంటి యోగ్యుడు. కానీ ఆయన కూడా ఆమె మీద రాయి వేయడానికి ఇష్టపడలేదు. అందును బట్టి క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అది యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఆనాటి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని, పెద్దల్ని, ఆయనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో అందరిని ఉద్దేశించి ఆయన అంటారు, ఒక సవాల్ విసిరారు. 46వ వచనంలో మనం చదువుకుంటాము, ఏమన్నారు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు వేలు పెట్టి చూపించగలడు? ఎవడు నిందించడానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు నిరూపించగలడు? ఎవడు చూపించగలడు? వేలుకు చూపించగలడు? కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఆయన దేవత్వం కలిగినవాడు, మానవత్వం కలిగినవాడు, ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. క్రీస్తు ప్రభు వారు ఆయన భూమి మీద జీవించిన కాలంలో ఈ పక్షవాతంతో బాధపడుతున్న మనిషిని బాగు చేసే ముందు ఆయన అంటారు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోను, లూకా సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలోను ఆయన వాడిన పదం మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోను, లూకా సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదువుకోవచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నుండి చదువుకుందాం. ఆయన వారి విశ్వాసం చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, అప్పుడు శాస్త్రులు, పరిచయులు యేసు ప్రభువు వారు దేవదోషం చేస్తాడని చెప్పేసి, ఇతడు ఎవరు దేవదోషం చేస్తున్నాడు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడో పాపాలు క్షమించగలడని వాళ్ళు ఆలోచన చేశారు. అంటే పాపాలు క్షమించాలంటే ఆ క్షమించగలిగిన వాడు పాపలేని వాడే ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో ఎంతో మంది వారి పాపాలని క్రీస్తు ప్రభు వారు క్షమించారు. పాపాలను క్షమించే అధికారం తండ్రి అయిన దేవుడు తనకి ఇచ్చాడు. అందును బట్టి ఒక బురదలో ఉన్నటువంటి మనిషిని శుభ్రం చేయాలంటే శుభ్రం చేసేవాడు బురద లేనివాడే ఉండాలి, వాడు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ బురదలో మనిషిని శుభ్రం చేయగలుగుతాడు. లేనట్లయితే మరి అశుభ్రంగా ఉన్న మనిషిని శుభ్రం చేయడానికి వీలు పడదు. శుభ్రం చేసేవాడు శుభ్రంగా ఉండాలి. అందును బట్టి క్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన ఒక్కడే పాపం లేనివాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభువు వారు సత్పురుషుడు లేక క్రీస్తు ప్రభువు వారు మంచివాడని అనేక సాక్ష్యాలు గ్రంథంలో ఉన్నాయి. వాస్తవానికి ఓ కోర్టులో ఓ డాక్యుమెంట్ చెల్లుబాటు అవ్వాలంటే కనీసం 2 లేక 3 సాక్షులు ఉంటాయి కానీ అది చెల్లదు. ఈ విషయం గ్రంథం కూడా మాట్లాడుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము
5వ వచనము, 6వ వచనము. ద్వితీయోపదేశకాండం 19 అధ్యాయము 15 వచనం కూడా మీరు చదవండి. ఒకరి సాక్ష్యం అది చెల్లుబడి అవ్వదు, కానీ కనీసం 2 లేక 3 సాక్షులు ఉండాలి ఒక డాక్యుమెంట్ చెల్లుబడి అవ్వాలంటే. మరి క్రీస్తు వారు సత్పురుషుడు లేక క్రీస్తు వారు మంచివారు అని చెప్పడానికి గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతో మంది సాక్షులు ఉన్నారు. కొందరు సాక్షులు మీ ముందు ప్రవేశపెడతాను, వాళ్ళు ఎవరో మీ గ్రంథంలో చూపిస్తాను. మొట్టమొదటిగా క్రీస్తు వారు స్వయంగా తన గురించి తను చెప్పుకున్నారు. క్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన చెప్పారు. ఇందాక మనం ఆ మాటలు చదువుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నాము. 46వ వచనంలో కూడా మనం చదువుకుంటాము. అంతేకాదు పౌలు కూడా సాక్ష్యం చెప్పాడు, ఆయన పాపం ఎరగనవాడని. క్రీస్తు వారు పాపం ఎరగనవాడని పౌలు సాక్ష్యం చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. అంతేకాదు హెబ్రీ పత్రికలో కూడా 2 ప్రాముఖ్యమైన వచనాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం కూడా మీరు చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం కూడా మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను ఆ మాట గమనించండి. హెబ్రీ పత్రికలు కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. పౌలు ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆ మాట గమనించండి, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. అలాగే అది హెబ్రీ పత్రిక 4:15 మనం చదివాము. అలాగే 7:26 కూడా మనం చదువుకుందామండి. 7వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఎలాంటివాడో చూడండి. ఆయన యొక్క లక్షణాలు ఎలాంటివో చూడండి. పవిత్రుడును, ఆయన పవిత్రుడు, నిర్దోషియు, ఏ దోషం లేనివాడు, నిష్కల్మషుడును, కల్మషం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. క్రీస్తు అంటే ఎవరనుకుంటున్నారు? కాబట్టి పౌలు సాక్ష్యం గురించి మనం చదువుకుంటున్నాం. ఇంకా కొందరు సాక్షుల గురించి ఆలోచన చేద్దాం. పేతురు గారు కూడా సాక్ష్యం చెప్పారు, క్రీస్తు వారు పాపం చేయలేదని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 25వ వచనం. లేకపోతే 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాను. ఇక్కడ మాట గమనించండి, ఆయన పాపం చేయలేదు అన్నాడు పేతురు. అలాగే తండ్రి అయిన దేవుడే తన కుమారుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడంటే, తన కుమారుడు ఎలాంటి వాడని చెప్పాడు? పరిశుద్ధుడని చెప్పాడు. సందేశం దేవుంది, కానీ ఆ సందేశాన్ని మాట్లాడింది ఎవరంటే గబ్రియల్ దూత మాట్లాడాడు. సందేశం దేవుంది, స్వరం గబ్రియల్ దూతది. ఇప్పుడు నేను మాట్లాడతాను, స్వరం నాది, కానీ సందేశం దేవుంది. లూకా సువార్త 1:35లో గబ్రియల్ దూత మరియతో మాట్లాడిన సందర్భం చదువుకుంటాము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదామండి. దూత, పరిశుద్ధాత్మ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవను. పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడే మరి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. కానీ స్వరం మాత్రం దూతది,
కానీ సందేశం మాత్రం దేవుందే. అలాగే ఇస్కరియోతు యోధా కూడా క్రీస్తు ప్రభు వారిని మరి అమ్మేసినటువంటి ద్రోహి అని, దౌర్భాగ్యుడని గ్రంథంలో మనం చదువుకుంటున్నాము. కానీ అతడు కూడా తన తప్పు తను తెలుసుకున్నాడు, మార్పు చెందాడు. అతడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారిని అతడు 30 వెండి నెలలకు అమ్మేశాడు కదా, ఆ ధనం ఎలాంటిదంటే, ఆ డబ్బు ఎలాంటిదంటే, ఇది నిరపరాధి రక్తానికి నేను మరి నిరపరాధ రక్తం గురించి అని చెప్తున్నాడు. సార్ చదువుదాం, మత్తయి సువార్త 27 అధ్యాయం 4వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27 అధ్యాయము 4వ వచనం చదువుదాం. నేను నిరపరాధ రక్తమును, అక్కడ పుట్టినోట్లు ఏముందో చూడండి, అనేక ప్రాచీన ప్రతుల్లో నీతిమంతుని రక్తమును అన్నాడు కదండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి, అంటే ఒక నిరపరాధిని అతను రక్తం చిందించేటట్లుగా నేను అప్పగించాను అని చెప్తున్నాడు. అంటే యేసు వారు ఎవరని చెప్తున్నాడు? అతను నిరపరాధి, అతడు అపరాధి కాదు, అతనిలో ఏ మచ్చ మరక డాగు లేదు, అతడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకం ఉన్నవాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అతడు నీతిమంతుడు, క్రీస్తు వారు నీతిమంతుడు, క్రీస్తు వారు నిరపరాధి అని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27 అధ్యాయము మనము 4వ వచనంలో ఈ మాట మనం చదువుకుంటున్నాం. అంతేకాదు క్రీస్తు ప్రభు వారికి మరి శిక్ష విధించినటువంటి పిలాతు కూడా మాట్లాడతాడు. ఏమన్నాడు? అతనిలో ఏ దోషం నాకు కనిపించలేదు, అతడు దోషరహితుడని చెప్పాడు. యోహాను సువార్త 19 అధ్యాయము 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19 అధ్యాయము 4వ వచనం చూడండి. ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. అంతేకాదు ఇంకా వచనం చదవండి, 6వ వచనం కూడా చూడండి. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు అంటున్నాడు చూడండి, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. పిలాతు కూడా అర్థమైంది అతనిలో ఏ దోషం లేదని, అతను దోషరహితుడని. అలాగే పిలాతు భార్య కూడా చెప్పింది క్రీస్తు ప్రభు వారిని గురించి. ఏమన్నదా అమ్మ? అతడు నీతిమంతుడు, క్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు అని చెప్పింది. మత్తయి సువార్తలోనే 27 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27 అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27 అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఏమంటుంది? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. క్రీస్తు ప్రభు వారు ఎవరని చెప్తుందమ్మా? పిలాతు భార్య ఏమని చెప్తుంది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. క్రీస్తు ప్రభు వారిని గురించి పిలాతు భార్య ఏమంటుంది? అతడు నీతిమంతుడు, నేను కల్లో చాలా బాధపడ్డాను అతని గురించి రాత్రి. అలాగే క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఎడవైపున 2 దొంగలు ఉన్నారు. అందులో ఓ దొంగ మంచివాడే, కానీ మరో దొంగ గురించి మనం చదువుకున్నప్పుడు అతడు మరి చెడ్డవాడు. ఆ మంచి వ్యక్తి ఏమన్నాడో ఒకసారి చూడండి. అతను మార్పు చెందాడు. ఆ చివరి క్షణాల్లో కూడా క్రీస్తు ప్రభు అతని పాపాలను క్షమించారు. లూకా సువార్త 23 అధ్యాయము 41వ వచనంలో మనం చదువుకుంటాము. లూకా సువార్త 23 అధ్యాయము 41వ వచనంలో ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే. తన తోటివాడితో చూసి మాట్లాడుతున్న మాటలు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయనంటే ఎవరు? క్రీస్తు ప్రభు వారు ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఏ తప్పిదమును చేయలేదు. కాబట్టి శిలువ మీద దొంగ కూడా క్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడండి. అంతేకాదు రోమా శతాధిపతి, ఈ శతాధిపతి కూడా క్రీస్తు ప్రభు వారిని గురించి మరి మంచి సాక్ష్యం చెప్పాడు. క్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు అని చెప్పాడు. లూకా సువార్తలోనే 23 అధ్యాయంలోనే 47 వచనం చదవండి. శతాధిపతి జరిగినది చూసి
ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమపరచను. కాబట్టి క్రీస్తు వారు నీతిమంతుడని ఈ శతాధిపతి, ఇతని కింద 100 మంది సైనికులు ఉంటారు. ఇలాంటి గొప్ప నాయకుడు, గొప్ప యోధుడు, అతడు కూడా క్రీస్తు వారి గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే నీతిమంతుడు అని చెప్తున్నాడు. కాబట్టి నేను ఇప్పటికి మరి 10 సాక్ష్యాలు మీకు నేను చూపించాను. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు వారు తానే తన గురించి తను చెప్పుకున్నారు, నాలో ఏ పాపం లేదని. అలాగే పౌలు గారు కూడా క్రీస్తు వారిలో ఏ పాపం లేదని చెప్పారు. పేతురు గారు కూడా ఆయన పాపం చేయలేదని చెప్పారు. అలాగే యోహాను గారు కూడా ఆయన ఎందుకు పాపం ఏమీ లేదని చెప్పారు. అలాగే తండ్రి అయిన దేవుడే తన దూత గబ్రియల్ ద్వారా క్రీస్తు పరిశుద్ధుడని చెప్పారు. అలాగే ఇస్కరియోతు యోధా కూడా క్రీస్తు అని గూర్చి క్రీస్తు నిరపరాధి అని చెప్పాడు. పిలాతు కూడా క్రీస్తు వారిని దోషరహితుడు అని చెప్పాడు. పిలాతు భార్య కూడా క్రీస్తు వారిని నీతిమంతుడు అని ఆమె చెప్పింది. అలాగే సిలువైన దొంగ కూడా ఏ తప్పుదనం చేయలేదు అని క్రీస్తు వారిని గురించి చెప్పగలిగాడు. అలాగే రోమా శతాధిపతి కూడా క్రీస్తు వారి నీతిమంతుడు అని మరి చెప్పడం మన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి కోర్టులో ఏదైనా డాక్యుమెంట్ చెల్లాలంటే కనీసం ఒకరి సాక్ష్యం సరిపోదు, కానీ 2 లేక 3 సాక్షులు ఉండాలి. నేను మీకు ఎంతమంది సాక్ష్యం చూపించాను? కనీసం 10 మందిని మీకు నేను చూపించాను. అందును బట్టి బైబిల్ విమర్శించాలనుకున్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏదో విధంగా బుర్ర జల్లాలనుకునే వాడికి మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని ఆలోచించే వాళ్ళకి మనం చెప్పొచ్చు, వాళ్ళకి మనం బోధించవచ్చు. నేను ముగించిపోతున్నాను. చివరిగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే మంచివాడు, మానవులు ఎవరు సత్పురుషులు కారు. క్రీస్తు ప్రభువారు తన తండ్రిని తనకంటే గొప్పగా హెచ్చించి దేవుడు ఒక్కడే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే మంచివాడని క్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇలా చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు నేను సత్పురుషుని కాను, నేను మంచివాడిని కాను అని చెప్పలేదు. ఆయన చెప్పని విషయాన్ని దాన్ని పెద్ద చేసి ఆయన మీద ఏదో బుర్ర చల్దామని, అదిగో ఆయన చెప్పాడు కదా నేను సత్పురుషుని కాను, సత్పురుషుడు దేవుడు ఒక్కడే అన్నాడు కదా, తన యేసు ప్రభువారు సత్పురుషుడు అవుతారని చెప్పేసి కొందరు వాదించడానికి మొదలు పెడుతున్నారు. అక్కడ ఎవడు అనే మాటలో లోకంలో మానవులు అందరూ వస్తారు, కానీ అందరూ క్రీస్తు ప్రభువారు చేర్చబడ్డాడు. ఎందుకంటే దైవమానవుడు, ఆయన దేవత్వం కలిగినవాడు, మానవత కలిగినవాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు దేవత్వం మానవత్వం కలిగినందున, ఆయన పాపరహితుడైనందున క్రీస్తు ప్రభువారు కూడా సత్పురుషుడే. సత్పురుషుడే అర్థం ఏంటంటే మంచివాడే. అనేక సాక్ష్యాలు మరి మన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కొన్ని సాక్ష్యాలు మాత్రమే మనం చూడగలిగాం, ఇంకా ఎన్నో సాక్ష్యాల గ్రంథంలో మనం కావాలంటే చూడొచ్చు. అందును బట్టి క్రీస్తు ప్రభువారు సత్పురుషుడా కాడా అనే అంశంలో మీతో నేను చాలా సంగతులు మాట్లాడాను. క్రీస్తు ప్రభువారు సత్పురుషుడే, ఆయన మంచివాడే. తండ్రి అయిన దేవుడు సత్పురుషుడు, ఆయన మంచివాడు. పరిశుద్ధాత్ముడు సత్పురుషుడు, పరిశుద్ధాత్ముడు మంచివాడు, పరిశుద్ధాత్ముడు వ్యక్తే. అలా మనం ఆలోచించాలి. అంతే తప్ప దేవుడు ఒకటే సత్పురుషుడు కాబట్టి క్రీస్తు ప్రభువారు సత్పురుషుడు కాడు అని చెప్పడం న్యాయం కాదు, అది అన్యాయంగా మాట్లాడడం అవుతుంది. కాబట్టి అలా ఎవరైనా మాట్లాడితే వారు మరి గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడి ఉండొచ్చు. లేకపోతే ఏదో మీకు విషయం తెలిసినా సరే యేసు ప్రభువారి మీద ఏదో బురద జల్దామనే ఉద్దేశంతో మీరు మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి సరిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను, ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఈ విషయాలు ఎవరైనా ఇలా మాట్లాడేవాళ్ళు క్రీస్తు ప్రభువారు సత్పురుషుడు కాదని ఎవరైనా మాట్లాడితే వారికి సంగతులు మీరు ప్రేమపూర్వకంగా వారికి సంగతులు అర్థమయ్యేటట్లు బోధించాలని మరి నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకా మీ గ్రంథంలో ఇలాంటి అనేకమైన పాఠాలు మీకు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. నాకున్న సమయాన్ని బట్టి, నాకున్న సమయ అనుకూలతను బట్టి నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా మీ కామెంట్లు ఉంటే కామెంట్లు తెలియపరచండి, మీకు ప్రార్థనలు ఉంటే తెలియపరచండి. కాబట్టి ఇంతవరకు ఓపికగా వాక్యం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
వందనములు. థ్యాంక్ యూ.